Okay. So noun is a word that names a person, people, animal, thing or idea. వీటన్నిటి గురించి చెప్పేది నౌన్ అన్నమాట. నౌన్ అనేది ఒక పర్సన్ కి సంబంధించి ఉండొచ్చు, ప్లేస్ కి సంబంధించి ఉండొచ్చు, థింగ్ కి సంబంధించి ఉండొచ్చు, యానిమల్ కి సంబంధించి ఉండొచ్చు. సో పర్సన్ అంటే ఏమేమి వస్తాయి మనకి? బాయ్, టీచర్, శామ్, చైల్డ్, ఫ్రెండ్, మామ్, ఇవన్నీ కూడా పర్సన్ రిలేటెడ్ నౌన్స్. అంటే వీటిలో కూడా మనకి 2 రకాలు ఉంటాయి. బాయ్ అనేదేమో కామన్ నౌన్ అవుతుంది. శామ్ అనేదేమో ప్రాపర్ నౌన్ అవుతుందన్నమాట. చైల్డ్ అనేది కామన్ నౌన్. ఫ్రెండ్ అనేది కామన్ నౌన్. ఒకవేళ ఫ్రెండ్ నేమ్ కానీ, టీచర్ నేమ్ కానీ చెప్పామనుకో అది మనకి ప్రాపర్ నౌన్ అవుతుంది. సో పర్సన్‌కి రిలేటెడ్ ఇవన్నీ నౌన్స్ వస్తాయి మనకి. నెక్స్ట్ ప్లేస్‌కి రిలేటెడ్ హోమ్ అవ్వచ్చు, పార్క్ అవ్వచ్చు, కంట్రీ అవ్వచ్చు, హాస్పిటల్స్, పార్క్స్, ఇంకా షాపింగ్ మాల్స్, ఫార్మ్స్, స్కూల్స్ ఇవన్నీ కూడా ప్లేసెస్ అన్నమాట. నెక్స్ట్ Yes. థింగ్స్. సో పర్సన్ వాడే వస్తువులన్నీ కూడా థింగ్స్ కిందకి వస్తాయి. అతను ఉండే ప్లేసెస్ అన్నీ కూడా ఇక్కడ ప్లేస్ కింద వస్తాయి. థింగ్స్ ఏమేమి ఉన్నాయి? కార్, ఎరేజర్, బుక్, పిల్లో, క్లౌడ్, ఫ్లవర్, పెన్, ఫోన్, హెడ్సెట్, ఇవన్నీ కూడా మనకి థింగ్స్ కింద వస్తాయి. సో నెక్స్ట్ మన చుట్టూతో ఉన్న యానిమల్స్, ఫిష్, Animal, fish, డాగ్, dog, లయన్. cat, lion, mouse, rabbit. సో ఇవన్నీ కూడా మనకి యానిమల్స్ అన్నమాట. ఇవన్నీ ఏంటి ఇప్పుడు? నౌన్ కింద వస్తుంది. ఓకే. నెక్స్ట్ వర్బ్. అక్కడ మనం నౌన్స్ చూసాం కదా, ఆ నౌన్ చేసే యాక్షన్ ఇస్ వర్బ్ అన్నమాట. ఎవ్రీ సెంటెన్స్ నీడ్స్ అ వర్బ్. ఇందాక సెంటెన్స్ గురించి చూసాం కదా, వర్డ్స్ ని సైడ్ బై సైడ్ పెడితే మనకి సెంటెన్స్ ఫామ్ అవుతుందని చెప్పాం కదా. సో ప్రతి సెంటెన్స్ లో కూడా మనకి వర్బ్ అనేది కంపల్సరీ కావాలి. సో సెంటెన్స్ లో ఏముంటుంది? సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ ప్లేస్ లో నౌన్ ఉంటారు. నౌన్ ప్రెడికేట్ అని చెప్పాం కదా. ఆ నౌన్ చేసే పని ఏం చేస్తున్నాడు? దట్ ఈస్ ప్రెడికేట్. సో ఇక్కడ శామ్ అనే ఒక నౌన్, ఒక పర్సన్ ఏం చేస్తున్నాడు? రైడ్స్ హిస్ బైక్. ఇక్కడ రైడ్స్ అనేది ఏంటి? శామ్ అనేది ఏంటి? రైట్స్ అంటే పోతున్నాడు. శామ్ అంటే పర్సన్ నేమ్. వెరీ గుడ్ నాన్న, నౌన్ అవుతుంది. రైడ్స్ అనేది అతను చేసే యాక్షన్. చేసే అతను ఆ యాక్షన్. బైక్ రైడ్ చేస్తున్నాడు. రైట్స్. ఇక్కడ మీరా ఈజ్ హ్యాపీ. మీరా అనే ఆమె ఎలా ఉంది? హ్యాపీగా ఉంది. ఈజ్ హ్యాపీ అనేది మనకి వర్బ్ అన్నమాట. వర్బ్. నెక్స్ట్ వీ వెంట్ ఆన్ ద స్వింగ్స్ ఎస్టర్డే. మేము వెంట్ నిన్న. అంటే యాక్షన్. ఎస్ నాన్న, వెంట నిన్న. ఎస్టర్డే కాబట్టి ఇది V2 పాస్ట్ వెర్బ్ కింద వస్తుంది. నిన్న మేము ఉయ్యాల ఊగడానికి వెళ్ళాము అని చెప్తున్నారు. నెక్స్ట్ మిసెస్ సోఫియా సెడ్ ఐ డిడ్ ఏ నైస్ జాబ్. మిసెస్ సోఫియా ఏం చెప్పారు అంటే నేను మంచి పని చేశాను అని చెప్పారు. ఇది ఇక్కడ సెడ్ అండ్ డిడ్ ఈ రెండు కూడా వెర్బ్స్ అన్నమాట, పాస్ట్ వెర్బ్స్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్స్ అంటే విశేషణాలు. విశేషణాలు అంటే ఏముంటాయి? వాట్ కైండ్, విచ్ వన్, హౌ మెనీ. సో యాడ్జెక్టివ్ అనేది ఎప్పుడు కూడా మనకి నౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ నౌన్ ఎలాంటి వాడు, ఎలాంటి టైప్ ఆఫ్ నౌన్, ఎన్ని ఉన్నాయి అంటే కలర్ కానీ, షేప్ కానీ, సైజ్ కానీ, స్ట్రక్చర్ కానీ, ఇవన్నీ తెలిపేది మనకి యాడ్జెక్టివ్ అవుతుంది. నౌన్ కి రిలేటెడ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ అమ్మాయి ఉందనుకో, ద హ్యాపీ స్టూడెంట్. ఈ స్టూడెంట్ ఎలా ఉంది? హ్యాపీగా ఉంది. ఆమె ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 1 స్టూడెంట్. హౌ మెనీ అంటే 1 స్టూడెంట్. దట్ స్టూడెంట్ ఎవరు? ఈమె. ఈ యెల్లో కలర్ టీ షర్ట్ వేసుకున్న ఈ స్టూడెంట్ గురించి చెప్తున్నాను. సో దట్ అనేది, హ్యాపీ అనేది, 1 అనేది, ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్ అన్నమాట. ఆ నౌన్ గురించి చెప్తున్నారు కాబట్టి. అవును. నెక్స్ట్ ఇక్కడ కలర్ఫుల్ ఫిష్ అన్నారు. ఈ ఫిష్ ఎలా ఉంది? కలర్ఫుల్ గా ఉంది అని చెప్తున్నారు. ఎన్ని ఫిషెస్? 2 ఫిషెస్. బోత్ ఫిషెస్. సో కలర్ఫుల్, 2, బోత్ ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్ కింద వస్తాయి. నెక్స్ట్ ద జ్యూసీ, మెనీ, దోస్. ఇక్కడ యాపిల్స్ గురించి చెప్తున్నారు. ద జ్యూసీ యాపిల్స్, మెనీ యాపిల్స్ అండ్ దోస్ యాపిల్స్. ఆ యాపిల్స్ గురించి చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనకి యాడ్జెక్టివ్స్ అన్నమాట. ఇవన్నీ ఏంటి? యాపిల్స్ అనేవి, ఫిష్ అనేవి, స్టూడెంట్ అనేవి నౌన్స్ గురించి వర్ణిస్తున్నారు కాబట్టి ఇవి యాడ్జెక్టివ్స్ అన్నమాట. ఓకే. ఓకేనా? సో నెక్స్ట్ యాడ్వర్బ్స్ అంటే చేసే పని గురించి వర్ణిస్తే యాడ్వర్బ్ అవుతుంది. చేస్తున్న పని యాక్షన్. యాక్షన్ ని వర్ణిస్తే మనకి అది యాడ్వర్బ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింగ్ అనేది యాక్షన్ కదా. ఆమె ఏం చేస్తుంది? పాడుతుంది. ఎలా పాడుతుంది? లౌడ్లీ. టుడే
ఇన్సైడ్ డైలీ అంటే ఆమె సింగింగ్ పెద్దగా పాడుతుంది, ఆమె ఈ రోజు పాడుతుంది, ఆమె ఇంట్లో పాడుతుంది, ఆమె రోజు పాడుతుంది. అంటే ఆమె పాడే పాట గురించి వర్ణిస్తున్నాం. ఆ పాట ఎలా ఉంది, పెద్దగా పాడుతుంది, ఎప్పుడు పాడుతుంది, ఈ రోజు పాడుతుంది, రోజు పాడుతుంది, ఇంటి లోపలే పాడుతుంది, బయట కాదు. సో ఆమె చేసే పని గురించి వర్ణిస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనకి యాడ్జెక్టివ్స్ అన్నమాట. లౌడ్లీ, టుడే, ఇన్సైడ్, డైలీ అనేది. డైలీ. నెక్స్ట్, ఈ పర్సన్ ఎలా స్విమ్ చేస్తున్నాడు, హౌ క్విక్ గా స్విమ్ చేస్తున్నాడు. ఎప్పుడు స్విమ్ చేస్తున్నాడు, ఇప్పుడే, నౌ. ఎక్కడ అవే స్విమ్ చేస్తున్నాడు, అవే. హౌ అవే ఆఫెన్ అంటే ఎప్పుడు చేస్తాడు, ఎవ్రీడే చేస్తాడు. సో ఇవన్నీ కూడా మనకి యాడ్వర్బ్స్ అన్నమాట. నెక్స్ట్, వీళ్ళు ఇక్కడ చదువుతున్నారు. ఎలా చదువుతున్నారు, వాళ్ళ చదువుని గురించి చెప్తున్నాను. క్వైట్ గా క్విక్లీ చదువుతున్నారు, క్వైట్ క్వైట్లీ క్వైట్లీ. ఓకే. గా చదువుతున్నారు, త్వరగా చదువుతున్నారు, ఇక్కడ కూర్చొని చదువుతున్నారు, హియర్, రోజు చదువుతారు. అందుకని ఇవన్నీ కూడా మనకి యాడ్వర్బ్స్ అన్నమాట. సో యాడ్వర్బ్స్ అనేవి మనకి వర్బన్ గురించి ఏం చెప్తాయి, ఎలా చదువుతున్నారు, ఆ పని ఎలా చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, అంటే ఎంత ఫ్రీక్వెంట్ లో చేస్తున్నారు, అంటే ఎప్పుడెప్పుడు చేస్తున్నారు అనేది, ఇదంతా పని గురించి మనం చెప్తుంటే అది యాడ్వర్బ్ అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్, కంజంక్షన్. కంజంక్షన్, జంక్షన్ అంటే మనకి తెలుసు కదా, కూడలి అని. సో కమింగ్ టు గ్రామర్, కంజంక్షన్ అంటే ఏంటి అంటే ఇట్స్ జాయినింగ్ ఆఫ్ టూ సెంటెన్సెస్. రెండు సెంటెన్సెస్ ని కలిపేది కంజంక్షన్. ఇవి మనకి అండ్, బట్, ఎట్, ఆర్, ఫర్, నార్, సో, అంటిల్, బిఫోర్, ఆఫ్టర్, బికాస్, ఆల్దో, వైల్, సిన్స్, హౌఎవర్, ఇఫ్, ఇవన్నీ కూడా కంజంక్షన్స్ కింద ఉంటాయి. అవును. సో ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు, ఐ లవ్ మోస్ట్ స్పోర్ట్స్, నాకు చాలా స్పోర్ట్స్ ఇష్టం, బట్ సాకర్ ఈజ్ మై ఫేవరెట్. అతని ఇష్టమైన గేమ్ ఏంటి అంటే సాకర్. అతనికి చాలా స్పోర్ట్స్ అంటే ఇష్టం అంట, దాంట్లో కూడా అతనికి సాకర్ అంటే చాలా ఇష్టం అని చెప్తున్నారు. సో ఇక్కడ బట్ అనేది ఈ రెండు అతని సెంటెన్సెస్ ని కలిపి ఉంచుతుంది కాబట్టి బట్ అనేది ఏమవుతుంది ఇక్కడ, కంజంక్షన్. కంజంక్షన్. నెక్స్ట్, ఈమె ఏం చెప్తుంది, ఐఎమ్ సిక్, నాకు బాలేదు, సో ఐ హ్యావ్ టు స్టే ఇన్ బెడ్, నాకు బాలేదు కాబట్టి, సో కాబట్టి నేను బెడ్ పైన ఉన్నాను. అక్కడ సో అనేది కంజంక్షన్. కనెక్షన్. వీ వర్ వేరింగ్ అవర్ రెయిన్ కోట్స్, మేము మా రెయిన్ కోట్స్ ని వేసుకుంటున్నాం, బికాస్, ఎందుకంటే ఇట్ ఈస్ రైనింగ్. ఎందుకు వేసుకున్నాము, చలిబుట్టి వేసుకుంటున్నామా, కాదు, వర్షం పడుతుంది కాబట్టి రెయిన్ కోట్స్ వేసుకుంటున్నాం, బికాస్, ఎందుకంటే. నెక్స్ట్, ఆల్ బీస్ హ్యావ్ వింగ్స్, అన్ని బీస్ కి వింగ్స్ ఉంటాయి, హౌఎవర్ నాట్ ఆల్ యాంట్స్ డూ, కానీ అన్ని చీమలకి ఉండవు అని చెప్తున్నారు అనమాట. ప్రిపోజిషన్స్, ఇది కూడా మనకి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఉంటాయి. ప్రిపోజిషన్ ఏం చేస్తుంది, నౌన్ యొక్క పొజిషన్ ని, లొకేషన్ ని, డైరెక్షన్ ని, టైం ని చెప్తుంది. సో పొజిషన్ ఆఫ్ ఏ నౌన్, అది ఏ టైంలో జరుగుతుంది, ఏ లొకేషన్ లో జరుగుతుంది, ఏ డైరెక్షన్ లో జరుగుతుంది అనేది చెప్తుంది అనమాట. ఇవన్నీ కూడా, హీ జంప్స్ డ్యూరింగ్ ప్లే, హీ జంప్స్ ఓవర్ ద గ్రాస్, హీ జంప్స్ అప్ ఇన్ టు ద ఎయిర్. అతను ఎప్పుడు గెంతుతున్నాడు, ఎక్కడ గెంతుతున్నాడు, ఎలా గెంతుతున్నాడు అనేది చెప్తుంది అనమాట. నెక్స్ట్, షీ స్వింగ్స్ అంటిల్ లంచ్, ఆమె ఉయ్యాలు ఎప్పటి వరకు ఊగుతుంది, లంచ్ టైం వరకు ఊగుతుంది. షీ స్వింగ్స్ ఫ్రమ్ ట్రీ, ఆమె ఎక్కడి నుంచి ఊగుతుంది, చెట్టు కొమ్మ నుంచి ఊగుతుంది. షీ స్వింగ్స్ ఆన్ టు ద స్వింగ్, ఆమె ఏ డైరెక్షన్ లో ఊగుతుంది అంటే స్వింగ్ ఎలా అయితే మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్ లో ఊగుతుంది. నెక్స్ట్, ఇంటర్జెక్షన్స్. ఇంటర్జెక్షన్స్ అంటే ఆశ్చర్యార్థకాలు అనమాట. మనకి ఏదన్నా దెబ్బ తగిలింది అనుకో, ఎలా చెప్తాం తెలుగులో, వెంటనే అబ్బా అని వెంటనే వచ్చేస్తుంది నోట్లోంచి, వితౌట్ ఎనీ నెక్స్ట్ ప్రిపరేషన్. ఏదన్నా దెబ్బ తగలగానే నోట్లోంచి ఏమొస్తుంది, అబ్బా అని ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది కదా. సో ఆ ఎక్స్ప్రెషన్స్ మనం ఇంగ్లీష్ లో ఇంటర్జెక్షన్స్ అంటారు. అది పెయిన్ ఉన్నా, హ్యాపీనెస్ ఉన్నా, బాధ ఉన్నా, ఏదైనా ఎక్స్ప్రెషన్స్ చేయలేకపోయినా, హుర్రే, షెట్స్, షెట్, ఇవన్నీ చెప్తాం కదా ఇంగ్లీష్ లో, ఎక్స్ప్రెషన్స్ అనమాట. అవి సింగిల్ వర్డ్ ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ ఇంటర్జెక్షన్స్ కింద వస్తాయి. నెక్స్ట్, ఎమోషన్స్. హో, నో, ఔచ్, వావ్, ఇలా, ఇవన్నీ ఎమోషన్స్. గ్రీటింగ్స్ వచ్చేసి హే, హూ, బై, ఇవన్నీ కూడా ఎమోషన్ గ్రీటింగ్స్ అన్నమాట. సౌండ్ వచ్చేసి ఇక్, ప్యూ, ఆ, థడ్, ఇవన్నీ సౌండ్స్ కింద వస్తాయి. నెక్స్ట్, అగ్రిమెంట్, ఎస్, యా, నో, ఎవరైనా ఏదైనా చెప్పారనుకో, హా,
హా అని మనం తెలుగులో చెప్తాం కదా. ఇంగ్లీష్లో ఏం చెప్తాం? యా. అవును తెలుగులో ఇంగ్లీష్లో అనుకో యా, ఎస్, నో. కాదు అంటే అని చెప్తాం. అదే అవును ఇంగ్లీష్లో అనుకో నోప్ ఇలా చెప్తాం అనమాట. నోప్, యా ఇలా చెప్తాం. ఇవన్నీ కూడా మనకి ఇంటర్జెక్షన్స్ కింద వస్తాయి. ఓకే సాయి, ఎస్ టీచర్ గుడ్.